ఇప్పుడు చెప్పబోయే విషయం నా ఎక్స్పీరియన్స్లో ఉన్న విషయం. అదే 11th అవర్ మైండ్ సెట్. చాలాసార్లు ఏంటి అంటే ఒక పని రాగానే ఒక టాస్క్ చేయాల్సి వచ్చినా కూడా తొందర ఏముంది తర్వాత చేయవచ్చులే, అంత అర్జెన్సీ ఏం లేదు, లాస్ట్ మూమెంట్లోనైనా నేను చేసేయగలుగుతాను, చాలా ఈజీ అని అనిపిస్తుంటుంది. ఇప్పుడు చేయొచ్చు, అవకాశం ఉంది, అయినా చేయం, లాస్ట్కి చేద్దామని అనుకుంటూ ఉంటాం. 11th అవర్ టైం వస్తుంది, టెన్షన్ పెరిగిపోతుంది, కష్టంగా అనిపిస్తుంటుంది, భయం వేస్తుంది, వర్క్ అవుతుందా అవ్వదా అర్థం కాదు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే క్వాలిటీ పైన కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మనం వర్క్ చాలా బాగా చేస్తామని మనకిస్తారు, మన వర్క్ క్వాలిటీ బాగుంటుందని మనకిస్తారు, కానీ ఈ 11th అవర్ వల్ల దాన్ని కూడా కాంప్రమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైతే మన స్ట్రాంగ్ పాయింట్ ఉందో, గొప్ప క్వాలిటీ ఉందో, దాన్ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, కేవలం మన 11th అవర్ మైండ్ సెట్ వల్లే. నాకైతే ఇది బాగా అర్థమైంది. స్టార్టింగ్ టైంలో దాని ప్రాబ్లం కానీ, దాని ఇంపాక్ట్ కానీ, ఇబ్బంది కానీ అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత అర్థమైంది ఎన్నిసార్లు, ఎన్ని విషయాలు, ఎంతగా ఈ 11th అవర్ నన్ను ఎఫెక్ట్ చేసింది అనేది. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను, అట్లీస్ట్ కొంతనే ప్రయత్నం చేస్తున్నాను, దానివల్ల అంతే రిజల్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక వర్క్ వల్లనో ఎమర్జెన్సీ వల్లనో కాదు, ఒక మైండ్ సెట్టే. ముందే చేయగలిగే అవకాశం ఉన్నా కూడా తర్వాత చేయవచ్చులే, ఏం కాదులే అని అనుకుంటాం కదా, అక్కడే డౌన్ఫాల్ మొదలైపోతూ ఉంటుంది. 11th అవర్ మైండ్ సెట్ వల్ల ఒక్క క్వాలిటీ కాదు, దీంతో ఆనుకొని దీనికి తోడుగా ఎన్నో ఉంటాయి. పోస్ట్పోన్మెంట్ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతుంది, భయపడుతూ ఉంటాం, వర్క్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఒక్క మైండ్ సెట్ వల్ల ఎన్ని ఆస్పెక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ క్వాలిటీ పైన మనం ఫోకస్ పెడుతూ ఉంటే, కొంత ఫోకస్ పెడుతున్నా కూడా ఎంత ఫోకస్ పెట్టి మార్చుకుంటే అంత మార్పు మనకు వెంటనే కనిపిస్తుంటుంది. ఓవరాల్గా వెంటనే ఇన్స్టెంట్లో ఆ రిజల్ట్ తెలిసిపోతుంది. కాబట్టి 11th అవర్ మైండ్ సెట్ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే మన వర్క్ కానీ, మన లైఫ్ కానీ అన్నీ కూడా హాయిగా ఉంటాయి. కాబట్టి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను, మొదలు పెట్టాను, ఆ రిజల్ట్ కూడా వస్తుంది. ఇది విన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను.